పేరు బి భవ్యశ్రీ. నేను 7th క్లాస్ చదువుతున్నాను. ఏపీఆర్ స్కూల్ తుని జగన్నాథ్కి. ఇవాళ మాకు సైంటిఫిక్ శ్రీనివాస్ సార్ వచ్చారు పడాల చారిటబుల్ ట్రస్ట్ నుంచి. ఆ సార్ వచ్చి మాకు సైన్స్ తరపున మేము ఎలాగైతే సైంటిస్ట్ అనేది ఎలా అవ్వాలి, ఆ సైంటిస్ట్ అయితే మాకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, పైగా ఇండియాకి ఎలాంటి బెనిఫిట్ అనేసి చెప్పారు. ఫస్ట్గా మాకు ఒకటి చెప్పారు ఏంటంటే, మనకి ఇండియాలో కంటే అదర్ కంట్రీస్ పాపులేషన్ తక్కువ, మన ఇండియా పాపులేషన్ ఎక్కువ. కానీ అదర్ కంట్రీస్లోనే ఎక్కువగా ఇన్వెంటర్స్ ఉన్నారు, మన దాంట్లో ఎక్కువగా లేరు సైంటిస్టులు గట్టాను. మన దాంట్లో అంత పాపులేషన్ ఉన్నా ఎందుకు లేరు అనేసి మమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు ఆ సార్. అయితే మేము చెప్పలేకపోయిన తర్వాత సార్ చెప్పారు ఏంటంటే, మన దాంట్లోని ఎక్కువగా అసలు మన దాంట్లో ట్రై చేయట్లేదు, అదర్ కంట్రీస్లో ట్రై చేసి కొంచెం కాకపోయినా కొంచెమైనా చేయడం వల్ల వాళ్ళు కొంచెమైనా సక్సెస్ అవ్వి పాపులేషన్ వాళ్ళకి అంత జనాభా పాపులేషన్ లేకపోయినా సరే వాళ్ళు ఇన్వెంటర్స్ కింద సైంటిస్టుల కింద వాళ్ళు ఫేమస్ అవుతున్నారు. మనం అందుకే ఫేమస్ అవ్వట్లేదు. మీరైతే చిన్నప్పటి నుంచి మనకు కొంచెం కాకపోయినా కొంచెమైనా నేర్చుకుంటే మనం పెద్దయ్యాక కొంచెం కాకపోయినా కొంచెం ట్రై చేసిన సైంటిస్ట్ కింద అవుతాము అనేసి చెప్పారు. మాకు ఈరోజు ఏంటంటే బేస్ సర్క్యూట్ గురించి చెప్పారు. ఇది చిన్నప్పటి నుంచి ఇలాగా చేత్తో చేయగలిగింది అయితే చేస్తూ ఉంటే పెద్దయ్యాక మనకి ఇలాంటివి చిన్నవే కాకుండా పెద్దవి కూడా చేయడానికి అవుతుంది అనేసి చెప్పారు. తర్వాత మాకు సార్ వచ్చి మీరు చిన్నప్పటి నుంచి ఇలా చేస్తూ ఉంటే మీకు పెద్దయ్యాక పెద్ద సైంటిస్ట్ అవుతారు, పైగా చిన్నప్పుడే ఇలాగ నేర్చుకుంటే మీరు ప్రైమ్ మినిస్టర్ని కలుస్తూ మీకు అలా కలవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అదర్ యూనివర్సిటీలో గట్టాను మనకి సీట్లు అవి వచ్చి మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ అది ఇస్తుందని చెప్పారు. పైగా మీకు ఇలాగ సైంటిస్ట్ అవ్వడం వల్ల ఈ ఇండియా పాపులేషన్ అది పెరుగుతూ ఫేమస్ అవుతుంది, మీరు కూడా ఫేమస్ అవుతారు. పైగా మీకు ఎలాంటిదైనా సరే ఫాస్ట్గా తెలుసుకునే నాలెడ్జ్ వస్తుంది అనేసి చెప్పారు. మీరు కానీ సైంటిస్ట్ అవి ఇండియాని ఇంకా ఫేమస్ చేసి ఈ ఇండియాలో అదర్ కంట్రీస్ కంటే ఇండియాలోనే ఎక్కువ సైంటిస్టులు ఉన్నారని ప్రూవ్ చేయాలనేసి చెప్పారు. థ్యాంక్స్.